అట్లాగా మనం ఎలా ఉండాలంటే పూర్ణ జాగ్రత్త గలవారై. నీ ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా ఉండి, ఎలా పడితే అలా చేసి, విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా, దేవుని అమూల్యమైన వాగ్దానాలను అనుసరించకుండా, దేవుడు ఇన్ని నీకు ఇచ్చేయాలా, ఇన్ని వాగ్దానాలు నీ పట్ల నెరవేర్చేయాలా? ఎలా నెరవేరుస్తాడు? నీకు జాగ్రత్త లేదు. జాగ్రత్త లేని వాడికి మనం ఏమైనా ఇస్తామా? ఏమండి, మనం ఏదైనా ఎవరైనా ఇచ్చినట్టుని జాగ్రత్త చేసుకోకుండా, ఇచ్చిన దాని ప్రకారం ఉండకుండా ఉంటే, పాడు చేసుకుంటూ ఉంటే ఆడికి మనం మళ్ళీ ఇస్తామా? సో ఎవరికి ఇస్తాం? మనం జాగ్రత్త కలిగిన వాడికి మనం ఇస్తాం. అట్లాగే అందుకనండి, మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఎంతమంది జాగ్రత్తగా ఉంటున్నాం? ఎంతమంది దేవుడు మనకి ఇచ్చిన దానిని మనము చక్కగా అనవసరమైన వాటికి పక్కన పెట్టి, వ్యర్థమైన వాటిని పక్కన పెట్టి, అత్యాశలు పక్కన పెట్టి, దురాశను పక్కన పెట్టి, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని, మనకు కలిగిన దాన్ని మనం ఎంత జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ ఎంత పద్ధతిగా మనం ఉంటున్నాం. మనకు ఉన్నది కొంచెమైతే మన ఆశలు, మనకున్నదేమో బెత్తుడును, ఆశలేమో బారెడు. మూరుడున్న దాంతో బారెడు ఆశలు ఎలా సాధించగలుగుతాం? ఎక్కడ దేవుడు మనకి ఎంత ఇచ్చాడో దాంట్లో తృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. అలా నేర్చుకుని ఈలో ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎలా మనం ఉండాలని నేర్చుకోకపోతే, జాగ్రత్త లేకుండా, ఈరోజు నేను చెప్పనా, జాగ్రత్త లేకుండా ఎంత ఖర్చు పెడుతున్నారు తెలిసి. ఈరోజు చాలామంది జాగ్రత్త తెలియకుండా ఎంత దారుణంగా, దేనికి ఎంత ఖర్చు పెట్టాలో తెలియకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. రోజులన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు. ఇవాళ వస్తున్నట్టుగా రేపు రాదు. ఇవాళ ఉన్న ఆరోగ్యం రేపు ఉండదు. ఇవాళ ఉన్న ఉద్యోగం రేపు ఉండదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు రేపు ఉండవు. కాబట్టి ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా మనం పొదుపుగా మనం ఖర్చు పెట్టాలి. సో జాగ్రత్త గలవారై, విశ్వాసములో జాగ్రత్త గలవారై, మీరు మీ మట్టుకు మీరు జాగ్రత్త గలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును. విశ్వాసంలో ఏముండాలి చెప్పండి? సద్గుణము, మంచి గుణం, అంటే మంచి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్న వారికి ఏ గుణం రావాలి చెప్పండి? సద్గుణం. దాని ముందు ఒక మాట మర్చిపోయాను కదా. దేవుడు ఇన్ని అమూల్యమైన వాగ్దానాలు చేసినప్పుడు ఎందుకు మనము వాటిని అనుసరించలేకపోతూ ఉన్నాం? ఎందుకు దేవుని కార్యాలు జరగట్లేదు? అందుకంటాడు, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన యందు విశ్వాసముంచు వారికి ఆయన ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ప్రైజ్ ది లార్డ్. ఏమి నమ్మాలంటే మనం ఎలాంటి విశ్వాసం ఉండాలి? ఆయన యందు విశ్వాసం ఉన్న మనకి ఆయన మనకి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుతాడని నమ్మాలి కదా. అబ్రాహాముకు నీ సంతానముని ఆకాశమందు నక్షత్రములను, భూమి యందలి ఇసుక రేణువులను వల్లే నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు తిరిగి తన ఏకైక సంతానాన్ని దహన బలిగా అర్పించమన్నప్పుడు, ఆ దహన బలిగా అర్పిస్తే దేవుడు చేసిన వాగ్దానం ఎలా నెరవేరుతుంది? అందుకే దేవుడు వాళ్ళకి ఏం కావాలో దాన్ని సమకూర్చిన వాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానాన్ని నమ్మండి, దేవుడు మాటలు నమ్మండి. అమూల్యం. ఈ వాగ్దానాలకు పేరు అమూల్యమైన వాగ్దానాలు. ఆషామాషిగా కాదు ఇవి. ఎవరో ఒక మనుషులు చేసిన మాటలు కాదు, మనుషులు చేసిన వాగ్దానాలు కాదు, మనుషులు చేసిన భాషలు కాదు. మనుషులు చేసిన వాగ్దానాలను తప్పొచ్చు, మనుషులు ఇచ్చిన మాటలను తప్పొచ్చు, మనుషులు ఇచ్చినటువంటి ప్రమాణాలు మర్చిపోవచ్చు. కానీ ఇవి మనుషులు చేసినటువంటి వ్యర్థమైన వాగ్దానాలు కాదు. కానీ సృష్టికర్త అయిన వాడు, ఈ సృష్టిని సృష్టించిన వాడు, ఈ సృష్టిని ఏరుతున్నవాడు, మన కొరకు ప్రాణం పెట్టిన వాడు, ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేయగలిగినటువంటి సమర్థుడైన యేసు ప్రభువారు చేసిన అమూల్యమైన వాగ్దానాలు ఇవి. చేతగాని వాడు చేసిన వాగ్దానాలు కాదు, బలహీనుడు చేసిన వాగ్దానాలు కాదు, నెరవేర్చలేని వాడు చేసిన వాగ్దానాలు కాదు, కానీ నెరవేర్చగలిగిన వాడు చేసిన వాగ్దానాలు ఇవి. ఈ భూమి మీద నువ్వు నేను ఎన్ని వాగ్దానాలు చేసి మనం మాట తప్పేసి ఉంటామో, ఎంతమందికి ఎన్నిసార్లు మనం మాటలు ఇచ్చి మాటలు తప్పుంటామో. మనం అలాంటివి కాదు.
మాట తప్పుడుకు నేను నరుడును కాదు. అటువంటి అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చినప్పుడు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేనంటే విశ్వాసం నందు ఏ గుణం ఉండాలి? సద్గుణం. కానీ మరి చాలా మందిలో దుర్గుణాలు ఉంటాయి. ఆ దుర్గుణాలు దేవుని వాగ్దానాలని వారి జీవితంలో నెరవేరవు. సద్గుణము, మంచి గుణం ఉండాలి. ఆ మంచి గుణమందు ఏముండాలి? జ్ఞానం ఉండాలి. విశ్వాసం ఉన్నవాడికి ఏముంటుందండి? సద్గుణం ఉంటుంది, మంచి గుణం ఉంటుంది. మంచి గుణం ఉన్నవాడికి ఏముంటుంది చెప్పండి? జ్ఞానం ఉంటుంది. ఈ రోజుల్లో ఎందుకు మన బతుకులు నాశనం అయిపోతున్నాయి చెప్పనా? జ్ఞానం లేక. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకొనును. ఎందుకు చాలామంది గృహాలను కట్టుకోలేకపోతున్నారు? కాలనీ ఇల్లు కాదు నేను చెప్పేది. మేస్త్రి అలాదండి అని సమాధానం చెప్పారు కానీ నాకు ఆ ఇల్లు కాదు. నీ జీవితం అనే ఇంటిని ఎందుకు నీ గృహాన్ని కట్టుకోలేకపోతున్నావు? దేవుడికి కూడా నువ్వు ఆ గృహం కట్టుకోలేకపోయినంత మాత్రం దేవుడు నిన్ను గురించి చింతించడం. ఆయన కూడా అమ్మ నా కుమార్తెకి ఇల్లు లేదని చెప్పి ఆయన ఏం బాధపడ్డామా? ఏం బాధపడ్డా? మీరు అనుకుంటున్నారేమో, అస్సలు బాధపడ్డా ఆయన. అమ్మా పరలోకంలో కడుతున్నాడు ఇల్లు, అది లేకపోతే బాధపడతాడు ఆయన. అయ్యో నా కుమార్తెకి పరలోకమందు గృహం కట్టుకోలేకపోతుంది అని దాని గురించి బాధపడతాడు. ఈ లోకమందు నీ ఇల్లు కట్టుకోవడమే పరలోకమందు నువ్వు ఇల్లు కట్టుకుంటున్నట్లు లెక్క. ఈ లోకంలో నీ జీవితాన్ని కట్టుకోవడమే. ఈ లోకంలో జ్ఞానము కలిగిన స్త్రీ తన గృహమునంటే తన ఇంటిని, తన జీవితాన్ని, తన భర్తను, తన బిడ్డలను కట్టుకుంటూ ఉంది దేవునిలో. ఎందుకు కుటుంబాలు ఫెయిల్ అవుతున్నాం? కుటుంబ వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి? ఎందుకు కుటుంబాల్లో సమాధానం లేదు? ఎందుకు కుటుంబాల్లో నెమ్మది లేదు? ఎందుకు కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి? జ్ఞానం లేదు. ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలాగా ఏ విధంగా కుటుంబాన్ని పరిపాలించుకోవాలో, కుటుంబాన్ని ఏలుకోవాలో ఎక్కడ వస్తుంది జ్ఞానం? ఊరికినే వస్తుంది జ్ఞానం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదుకునే వారు నన్ను అడగవలను, నన్ను కాదు దేవుడు అని ప్రభువు చెప్పాడు. జ్ఞానం దేవుడి దగ్గర ఉంది. ఆ జ్ఞానం నీకు రావాలంటే నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే కాదు కానీ మంచి గుణం ఉండాలి. మంచి గుణం ఉన్నవాడికి జ్ఞానం కూడా వస్తుంది. దుర్బుద్ధి ఉన్నవాడికి జ్ఞానం రాదు. దుర్గుణం ఉన్నవాడికి జ్ఞానం రాదు. వాడికి అజ్ఞానమే ఉంటుంది. వాడికి వాళ్ళం విశ్వాసం ఉండి సద్గుణం ఉంటే, మంచి గుణం ఉంటే అటువంటి వారికి దేవుడు ఏమిస్తాడు చెప్పండి? జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం కూడా పేరు పెట్టవచ్చు ఇక్కడ కావాలితే, అమూల్యమైన జ్ఞానం అని. లోకంలో లోక జ్ఞానం ఉంది, అది అమూల్యమైనది కాదు. కానీ ఈ దేవుడిచ్చే జ్ఞానము అమూల్యమైనది. అది నీ కుటుంబాన్ని కట్టుకునేది, నిన్ను కట్టుకునేది, నీ జీవితాన్ని. కాబట్టి నువ్వేం చేయాలంటే విశ్వాసం ముందు సద్గుణం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నవాడికి సద్గుణం ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి. ఆ మంచి బుద్ధి ఉన్నవాడికి ఏముంటుందని చెప్పండి? జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానంతో అసలు ఏం చెయ్యొచ్చో తెలుసా మీకు? అద్భుతాలు చెయ్యొచ్చు. జ్ఞానం ఉంటే అసలు ఈ లోకంలో నువ్వు అసలు నీ అంత గొప్పోడు ఇంకెవ్వడూ ఉండడు. లోకంలో అసలు మీ అంత గొప్పోళ్ళు ఎవ్వరూ ఉండరు. అద్భుతాలు సృష్టించవచ్చు. ఈరోజు లోకంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు ప్రజలు. చాలామంది చదువుకున్న పిల్లలు అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. వారికి ఉన్న జ్ఞానం చేత గొప్ప గొప్ప కంపెనీలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వారికి ఉన్న జ్ఞానం చేత యాప్లు దాన్ని తయారు చేస్తూ ఉన్నారు. అద్భుతాలు ఈ లోకంలో ఎన్ని అద్భుతాలండి మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? అసలు ఇశ్రాయేలు వారి యొక్క జ్ఞానం చెప్పుకుంటే ఈరోజు టీవీలో ఎక్కడ చూసినా మారు మోగిపోతూ ఉంటుంది. ఎంత రోజు అదే ఇశ్రాయేలు వారి జ్ఞానం. ఎంత జ్ఞానం అండి వాళ్ళు. ఎడారుల్లో పంటలు పండించారండి వాళ్ళు. మన అన్ని సౌకర్యంగా ఉండి కుప్పలు తెప్పలుగా నీళ్లుండి కాలుతో ఇలాగంటే నీళ్ళు తిన్నగా వెళ్ళిపోయి చోట కూడా పంటలు పండించడం చేతకాక తలమునకలైపోయి వర్షం వస్తే బెంబేలెత్తిపోయి అది ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక ఎలా కాపాడుకోవాలో తెలియక చచ్చిపోతూ ఉన్నాం. ఆడు ఎడారిలో కొండల మీద నీళ్లు పండిస్తారు. ఆ కొండల మీద, పర్వతాల మీద పంటలు పండిస్తున్నారు, శ్రేష్టమైన పంటల్ని. ఈరోజు మన దేశంలో డ్రిప్ ఇరిగేషన్ వల్ల రైతులు ఎంత సుఖపడ్డారో మనకు తెలియదు. అంతా ఇంత సుఖం కాదు. ఒకప్పుడు అర్ధరాత్రులు అపరాత్రులు ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు వెళ్ళి పాములు, పొట్లు, పాములు ఇవన్నీ విష జంతువుల మధ్యలో నడుస్తూ వాళ్ళు పెట్టి ఎన్ని ప్రమాదాలకు గురవుతూ ఉండేవారు అర్ధరాత్రులు. కానీ ఈరోజు ఎవరు రైతు చేలోకి వెళ్ళక్కర్లేదు.
డ్రిప్పు, మోటార్ వస్తే అదే తిరిగేస్తుంది, ఆ కరెంట్ ఆగితే ఆగిపోతే వస్తే తిరిగేస్తుంది. చెట్టుకి ఎంత పడాలో అంత నీరు చుక్క అదే పడతా ఉంటుంది, ఒక మనిషి పక్కన పెట్టక్కర్లేదు. ఈ టెక్నాలజీ ఎవరిది అనుకున్నారు? ఇశ్రాయేల్ దేశాన్ని. అక్కడి నుంచి మనం తెచ్చుకున్నాం ఇక్కడికి. ఎవడిచ్చినా తెలివితేటలు వాళ్ళకి. ఇవాళ యుద్ధ రంగంలో చూస్తే 4 పక్కల యుద్ధం చేస్తుంది అది. ఇవాళ ఇంత దేశం అయి ఉండి మన దేశం ఒక పక్కన ఉన్న పాకిస్తాన్తో దెబ్బలాడతా, ఒక మూల ఉన్నవాడు దెబ్బలాడతాకి నానా చెమటలు పట్టేస్తున్నాయి మనకి. కానీ వాళ్ళు 4 పక్కల, ఒక పక్కన హిజ్బుల్లా, ఒక పక్కన లెబానోన్తో, ఒక పక్కన ఇరాక్తో, ఒక పక్కన చుట్టూ శత్రు దేశాలే, అయినా భయపడదు. వాళ్ళకున్న జ్ఞానం. ఎన్ని ర్యాకెట్లు వచ్చినా గాల్లోనే పేల్చిపారేసే ఐరన్ డ్రోమ్ వాళ్ళకు ఉంది. అది ఎవరి దగ్గర లేదు ప్రపంచంలో. చిన్న దేశం అది. మన జిల్లా అంత ఉంటుందేమో గట్టిగా ఉంటే, అది 2-3 జిల్లాలు అంత ఉంటుందేమో, అంతే దేశం అది. అలాంటి దేశం దగ్గర ఉన్న టెక్నాలజీ దగ్గర ఎవరి దగ్గర లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర ఏమని తెలుసా? జ్ఞానం ఉంది. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? విశ్వాసం. వాళ్ళకి దేవుడి పట్ల ఏముంది? వాళ్ళకి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం పట్ల సద్గుణం ఉంది వాళ్ళకి. ఆ సద్గుణాన్ని బట్టి వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? జ్ఞానం వచ్చింది వాళ్ళకి. హల్లెలూయా. ఈరోజు అందరూ భయపడుతున్నారు వాళ్ళకి. పెద్ద పెద్ద దేశాలు కూడా గడగడ వనకాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం అది. అద్భుతాలు చేయొచ్చు జ్ఞానం ఉంటే. అది ఎవరికి అక్కర్లే. డబ్బు కావాలి, మాకు డబ్బు కావాలి నాయన యేసయ్య, మాకు డబ్బు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు అవి కావాలి, ఇవి కావాలి, కార్లు కావాలి. ఇవి కాదు, జ్ఞానం అడగండి. ఎంతమంది పిల్లలు ఇక్కడ జ్ఞానం అడుగుతున్నారు? ఎంతమంది పెద్దవారు జ్ఞానం అడుగుతున్నారు? మన దగ్గర ఏ వనరులు తక్కువేమి లేవు, అన్ని వనరులు ఉన్నాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకునేటువంటి జ్ఞానం లేకే మన జీవితాలు అప్పుల పాలవుతూ ఉన్నాయి. సొలొమోను రాజు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించడానికి రెడీగా ఉన్నప్పుడు దేవుడు కనిపించి అడుగుతాడు, ఏం కావాలి నాయనా నీకని. ఏమడిగాడు? మనం ఏమడుగుతాం? దేవుడు కనపడితే దెబ్బకు భయపడి పారిపోతాడు దేవుడు నీ కోరికలకి. ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. మనులు అడగలేదు, వెన్ను అడగలేదు, లేదా బంగారం అడగలేదు, డబ్బు అడగలేదు, ఇదేమీ అడగలేదు. దేవుడు నాయన నాకు జ్ఞానం దయచేయి నాయన అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వేమీ కోరుకోలేదు కాబట్టి జ్ఞానంతో పాటు మిగతా అన్నీ కూడా నీకు ఇస్తాను. జ్ఞానం మనతో ఉంటే అన్నీ మనతో ఉన్నట్లే. హల్లెలూయా. జ్ఞానం నీతో ఉంటే ఆరోగ్యం నీకుంటుంది. ఇవాళ ఆరోగ్యాలు ఎందుకు పోతున్నాయి చెప్పండి? జ్ఞానం లేదు. అదేంటండి? ఆరోగ్యానికి జ్ఞానానికి సంబంధం ఏంటి? ఏం తినాలో తెలియదు, ఏం తినకూడదో తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు, ఎప్పుడు మొదలు పెట్టాలో తెలియదు, మొదలు పెడితే ఎప్పుడు ఆపాలో తెలియదు మనకి. మొన్న విచిత్రంగా ఉంది, ఎక్కడో ఇడ్లీ వేసారు, తిన్నాం, చట్నీ కదా మిగిలిందని ఇంకొక ఇడ్లీ వేసారు, అది మొదలెట్టి చట్నీ అయిపోయింది. మళ్ళీ చట్నీ అయిపోయింది, మళ్ళీ చట్నీ వేసింది, మళ్ళీ చట్నీ వేసింది కదా అని చెప్పేసి మళ్ళీ చట్నీ మిగిలిపోతుంది, మళ్ళీ ఇడ్లీ వేసింది. ఎక్కడ ఆపాలి? ఏమవుతాం చివరికి? అనారోగ్యం రాకపోతే, ఆపలేకపోతే ఏమవుతుంది? అనారోగ్యం కాకపోతే. ఎక్కడ ఆపాలో జ్ఞానం లేదు మనకి. ఏం తినాలో జ్ఞానం లేదు. ఎప్పుడు పడుకోవాలో జ్ఞానం లేదు. ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు పడుకోకూడదు. శుభ్రంగా తినేసి మధ్యాహ్నం పడుకుంటాం. పెద్ద రోగం అంటుంది, పెద్ద జబ్బు అంటుంది. మధ్యాహ్నం పడుకోకూడదు. ఎన్ని గంటలు పడుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఇవన్నీ జ్ఞానం లేక. జ్ఞానం ఉంటే మన జీవితంలో అన్నీ ఉన్నట్లే. ఎన్ని మేలులు తీసుకొస్తాయో, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టుకోవాలో, ఇవన్నీ కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ జ్ఞానం అంత గొప్పది. కానీ మనం ఇవ్వడం కూడా జ్ఞానాన్ని అడగం. మీరు చెప్పండి, నిజం చెప్పండి, ఎప్పుడైనా అడిగారా జ్ఞానం ఏమన్నా అని? ఏదో మాట వరుసకో ఊసుకో మాట వరుసకో అడుగుంటారేమో తప్ప దాని విలువ తెలిసి ఎప్పుడైనా అడిగారా? జ్ఞానం లేకపోతే మన జీవితంలో ఆ మనిషి అజ్ఞానం అంటారు. అరే ఎవడన్నా పోతారు, నువ్వు అజ్ఞానుడు రా బాబు, నువ్వు అంతే నాశనం అయిపోయారు నువ్వు అంటారు. అజ్ఞానం ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. అజ్ఞానం ఏం చేస్తుంది? మనల్ని అంధకారంలో తీసుకెళ్ళిపోతుంది. మనల్ని అజ్ఞానం మనల్ని ఏం చేస్తుంది? అప్పుల పాలు చేస్తుంది మనల్ని అజ్ఞానం. నేను చెప్పాను కదా, ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు ఏది కొనాలో, ఏది ముందు కొనాలో, ఏది వెనక కొనాలో తెలియకపోతే, జ్ఞానం లేకపోతే జీవితాలు పతనం అయిపోతాయి, అప్పుల పాలు అయిపోతాయి. చెప్పాను కదా చాలాసార్లు మీకు. ఈరోజు మన ఇల్లు గడవాలంటే ఫస్ట్ ఏం కొనాలి
చాలామంది కిరాణా కొట్టుకి కిరాణా సరుకులు అన్నీ కొనేస్తాం. ఒక 20 రూపాయలు ఉన్నాయి, కట్టేని సావుకారి గారు మొత్తం అన్ని ఉప్పులు పప్పులు మొత్తం మసాలా సరుకులు కట్టించేస్తాం. ముందు అన్నీ అయిపోయేసరికి డబ్బులు అయిపోతాయి. బియ్యం కొందామనేసరికి ఇప్పుడు నువ్వు బియ్యం కొనలేదు, 1000 రూపాయల సరుకులు కొన్నావు. ఈ 1000 రూపాయల సరుకులు నీ ఆటలు తీరుస్తాయా? మసాలా సరుకులు ఏమైనా చేసి చస్తావు ఏ బూ తిన్నామంటే. అదే దానికంటే ముందు బియ్యం బస్తా కొనుక్కుని ఉంటే ఆ 1000 రూపాయల్లో ఈ సరుకులన్నీ రాకపోయినా నీ కడుపు నిండుద్దా నిండదా? శుభ్రంగా ఉడకేసుకుని గెంజి కలుపుని తిన్నా, పచ్చడి పొద్దు వేసుకు తిన్నా, మిరగాయ పెట్టుకున్నా, ఉల్లిపాయ పెట్టుకున్నా. అవన్నీ ఓల్డ్ రోజులు అని అంటున్నారా? పాత పద్ధతి చెప్తున్నారు ఫాస్ట్ గారు అనుకుంటున్నారా? మళ్ళీ అవే కొత్తగా వచ్చినాయి ఇప్పుడు. కాబట్టి అంటే అజ్ఞానంతో వెళ్ళి ఏది ముందు కొనుక్కోవాలి, ఎక్కడ ముందు ఖర్చు పెట్టాలి, దేనికి మనం ఖర్చు పెట్టాలి, ఇది తెలియకపోతే, ఈ మేనేజ్మెంట్ జ్ఞానం లేకపోతే తినటానికి తిండి లేక మాడిపోతాం. ముందు కనుక మసాలా సరుకులు కొన్నారంటే ఇవన్నీ ఎలాగ వాళ్ళ పతనాలు అయిపోతున్నాయి కుటుంబాలంటే కారణం ఏంటంటే జ్ఞానం లేక. కాబట్టి అటువంటి జ్ఞానం మనకు ఉండాలి. జ్ఞానమందు ఆశా నిగ్రహం. జ్ఞానం ఉన్నా సరే ఆశా నిగ్రహం లేకపోతే, నీకు నిగ్రహం లేకపోతే, నీకున్న ఆశ మీద నిగ్రహం లేకపోతే, ఆశ ఉన్నప్పటికీ ఏముండాలి మనకు చెప్పండి? ఆశ ఉందని చెప్పి ఎగబడిపోకూడదు. మనం దేని మీద ఆశ ఉంటే దాని మీదకి ఎగబడిపోకూడదు. ఏది కనపడితే దాని మీదకి అబ్బో బాగుందని చెప్పి ఆశపడి పడిపోకూడదు. కాసేపు ఆగాలి, కాసేపు వెయిట్ చేయాలి. ఆశ ఉంది దాని మీద, కానీ ఏం చేయాలంటే ఇది కరెక్టా కాదా, పని అవుతుందా చూడాలి. అది దీనివల్ల మనకు ఉపయోగమా, దీనివల్ల నష్టమా? కాసేపు ఆగితే ఎలా కూడా తెలుసా మనకి ఒక్కోసారి పరిస్థితి. మనకి ఎక్కడో డ్రెస్ చూస్తాం, చాలా బాగుందని చెప్పి ఊగిస్తే టప్ అని కొనేస్తాం. కాసేపు కూడా ఆగం. అది కొనేసిన తర్వాత ఎదరికెళ్ళకి దీని బాబు లాంటిది కనపడుతుంది. కాసేపు అక్కడ ఆగి ఉంటే, ఆ షాపులోంచి బయటకు వచ్చి ఉంటే అనిపించలేదా మీకు? ఏదైనా కొనేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కేజీ ఎంతో పెట్టుకుంటాం, ఆ ఎదరికి వెళ్ళేసరికి ఇంతకంటే గొప్ప మహాభాగ్యం అని చెప్పి కొనేసరికి ఎదరికి వెళ్ళేకాడు అంటాడు, ఇక్కడ నువ్వు 50 కొనదు 30 అంటాడు. ప్రాణం చచ్చినంత పని అవుతుంది మనకి. కాబట్టి మనకి చూసిన దాన్ని వెంటనే కాకుండా ఏముండాలి చెప్పండి? నిగ్రహం. ఈ రోజుల్లో సగం నాశనం అయిపోయేది కూడా ఎక్కడ చెప్పనా? నిగ్రహం లేక. సగం జీవితాలు పతనం అయిపోయి, కుటుంబాలు పాడైపోయాయి ఎక్కడంటే మనిషిలో నిగ్రహం లేదు. ఒక్కొక్కడు ఏది పడితే అది చేస్తాడు, ఏది పడితే అది కొనేస్తాడు, ఆగడు. ఆ తర్వాత అది ఎందుకు పనికిరాదు మనకి, అది ఎందుకు ఉపయోగపడదు. నిగ్రహ శక్తి లేకపోతే, నిగ్రహ శక్తి లేకపోతే మన జీవితంలో ఎన్ని కోల్పోతామో, ఎంత నష్టాన్ని తీసుకొస్తాయో మనకు తెలియదు. అందుకే ఆశ. జ్ఞానమంది ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంది కదా అని చెప్పి నాకు అన్నీ తెలుసు అనుకోకూడదు. నాకు జ్ఞానం ఉందని ఎగబడిపోకూడదు దేని మీద పడితే దాని మీదకి. నువ్వెంత జ్ఞానవంతుడు అయినా కాసేపు నిగ్రహించుకోవాలి. నీ ఆశను నెరవేర్చుకోవడంలో నిగ్రహించాలి. నీకు కోరికుంది, దాన్ని నెరవేర్చుకోవడానికి కాస్త ఆగి ఆలోచించి నీ ఆశను నీవు నెరవేర్చుకోవాలి. దాని కొరకు కాస్తంత ఆగాలి, నిగ్రహించుకోవాలి. ఆ ఆశ నిగ్రహమందు సహనమును. ఈ రోజుల్లో ఎంతమంది సహనం ఉంది? ఏ విషయంలోనే ఎంతమంది సహనం ఉంది చెప్పండి? ఆ సహనం కలిగి ఉంటేనే, ఆ సహనమందు ఏముంటుందో చెప్పండి? సహనం కలిగినోడే భక్తిపరుడు. హల్లెలూయా. అది మాట. ఇప్పుడు ఏముండాలండి? సహనం కలిగిన వాడే చివరికి ఏమవుతాడు? ఆడికి భక్తులు ఎగరెగరపడి మన ఇష్టానుసారం ఎగిరెగిరిపడే వాళ్ళ దగ్గర భక్తి కాదు అది. సహనమునందు భక్తిని. ప్రైజ్ ది లార్డ్. సహనం లేకుండా భక్తి చేయలేమండి. సహనం లేకుండా అంటే చాలా మందికి దేవుడి దగ్గరికి వస్తారు కానీ ఏముండదు చెప్పండి? సహనం ఉండదు. ఈ రోజు అనుకుంటే వెంటనే అయిపోవాలి, ఇప్పుడు జరిగిపోవాలి, అనుకున్న కార్యాలు ఇది కొండ మీద ఉన్న దిగొచ్చేయాలి. నువ్వు తెలిసినాడు కొండ మీద కోతి దిగొచ్చేయాలి. నువ్వు అనుకున్న క్షణంలో అయిపోవాలి. సహనం. ఆ సహనాన్ని కనపరిచిన వాడే భక్తిపరుడు అవుతాడు.
అబ్రహాము సహనాన్ని కనపరిచాడు, అబ్రహాము ఓర్చుకున్న తన బిడ్డను తీసుకెళ్తూ ఏం చేయాలి, దారిలో సహనం కోల్పోయి ఇంకా వెళ్ళాడు, ఇంటికాడ బయలుదేరాడు. ఏ మార్గం కనిపించట్లేదు దేవుడు. ఇంకేంటి, నిజంగా నా బిడ్డను బలి చేయవలసిందేనా, నాకు ఏ దారి కనపట్లేదు, ఇంకా దేవుడు దారి చూపించట్లేదు, ఏదో దేవుడిని నమ్మాను, అన్యాయం చేయడు కదా, ఇచ్చిన బిడ్డనే తీసుకుంటాడా అని చెప్పి నేను అనుకుంటలేదు, తీసుకోడు కదా అని నమ్మకంతో వస్తా ఉన్నాను. ఇదిగో కొండ వచ్చేసింది, బలర్పించిన స్థలం వచ్చేసింది, నేను బయలుదేరి పోటయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వచ్చిన ఎక్కడ నా బిడ్డను తప్పిస్తాడన్న మార్గం నాకు కనపడలేదే, ఇంక ఈ దేవుడు ఇక నాకు చేయడు, నేను నిజంగా నా బిడ్డను ఇచ్చేయలేమని చెప్పి అసహనంతో వెనక్కి తిరిగి తన బిడ్డను తీసుకెళ్ళిపోతే నష్టపోయేవాడు. చివరి క్షణము కట్టెలు పేర్చినప్పుడు కూడా అసహనం రాలేదు. ఇదేంటి, కట్టెలు కూడా పేర్చేశాను, సహనంతోనే ఉన్నాడు. దేవుడు ఏదో చేస్తాడు. పిల్లాడు కాళ్ళు చేతులు కట్టేశాడు, ఇంకా దేవుడు ఏం చూపించట్లేదు, అయినా సహనంతోనే ఉన్నాడు. దేవుడు ఏదో చేస్తాడు. కత్తి పట్టుకున్నాడు, అయినా దేవుడు ఏం మాట్లాడట్లేదు, అయినా సహనంతోనే ఉన్నాడు. దేవుడు ఏదో చేస్తాడు. చెయ్యెత్తి కత్తి పైకెత్తాడు, ఆపు అన్నాడు నా దేవుడు. హల్లెలూయా. అబ్రహాము భక్తిపరుడయ్యాడు. ఏమయ్యాడు? అక్కడే అసహనంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఏ పరుడు అవుతాడు? భక్తిహీనుడు అవుతాడు. దేవుడు అంటాడు, ఓరి భక్తిహీనుడా, నీకు అసలు బిడ్డలే లేని టైంలో నేను బిడ్డలు ఇచ్చాను కదా, అసలు నీకు ఆశలు లేనప్పుడు నేను ఆశలు పుట్టించాను కదా, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డలు ప్రసక్తే లేదు నీ జీవితంలోనూ, అటువంటి వాడికి బిడ్డలు ఇచ్చాను కదా, అలాంటి వాడిని ఎలాగ నీకు తీస్తాననుకున్నావు, నువ్వు అంత అజ్ఞానంతో నా మీద నమ్మకం లేక వెనక్కి తిరిగేసావు అంటాడు దేవుడు. భక్తిహీనుడు అయిపోతుడు, విశ్వాసఘాతకుడు అయిపోతుడు. కానీ ఇప్పుడు ఏమైనా తెలిసినా విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. హల్లెలూయా. ఎందుకనంటే చివరి క్షణం వరకు ఏముంది ఆయనలో? సహనం. దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అడుగంటిపోయే వరకు ఉన్నా నువ్వు భయపడకు. అడుగంటిపోతా ఉంటది అంటే ఏంటి? అయిపోతా ఉంది, అడుక్కెళ్ళిపోతా ఉంది, నీవున్న డబ్బులు తరిగిపోతా ఉన్నాయి, బియ్యం డబ్బాలు బియ్యం అయిపోయి అడుక్కెళ్ళిపోతా ఉన్నాయి, అడుగంటేస్తుంది. ఇంకా దేవుడు చేయలేదంటే అనుకోవద్దు, ఆ క్షణంలో చేస్తాడు దేవుడు. అప్పుడు వరకు సహనంతో అడుగంటికి పోయినా నా దేవుడు ఇస్తాడు, అడుగంటికి పోయిన నా దేవుడు నింపుతాడు అనే సహనం. ఎక్కడ నువ్వు ఓడిపోతున్నావు తెలుసా? సహనం లేక ఓడిపోతున్నావు. ఎక్కడ నువ్వు భక్తిలో ఓడిపోతున్నావు తెలుసా? సహనం లేక ఓడిపోతూ ఉన్నావు. ఇంకా చేయలేదు, సహనం లేదు, వదిలేస్తావంతే. ఆ సహనం నీలో ఉన్నంత వరకే. ఆ సహనం ఏం చేస్తుందంటే, ఆ సహనం కలిగిన వాడు భక్తిపరుడు అవుతాడు. ఇంక నేను చెప్పాలంటే చాలా ఉంది. ఇంకేంటి అది? అదే ఆ సహనంలోనే యోసేపు ఎన్ని కష్టాలు. రాజుని చేస్తానంటాడా? రాజుని చేస్తానని చెప్పి ఏంటి? అదే కళ ఇచ్చి దర్శనం ఇచ్చి అందరూ నీకు నమస్కారం చేస్తారని చెప్తాడా? నమస్కారం మాట దేవుడు ఎరుగు. సంస్కారం లేకుండా చేశారు వాళ్ళు. ఆ తమ్ముడని మర్చిపోయారు, రక్త సంబంధం అని మర్చిపోయారు, చిత్రహింసలు పెట్టారు, తీసుకెళ్ళి పోతీఫరు ఇంట్లో పాడేస్తే అక్కడ నమ్మకంగా ఉంటే అక్కడ దెబ్బ అయిపోయాడు, అక్కడ ద్రోహి అయిపోయాడు, అక్కడ చెరసాల్లోకి వెళ్ళి ఏంటి తిప్పలు. ఇంకెప్పుడు దేవుడు నన్ను చేసేది? ఇంకెప్పుడు అన్నలు కాపాడినప్పుడు చేయలేదు, పోతీఫరు ఇంట్లో న్యాయం చేయలేదు, చెరసాల్లో ఎవరికో కళ దర్శనం చెప్తే నేను బయటికి వెళ్ళి రాజుగారు చెప్తని చెప్పి ఆడు మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు నా బతుకు? ఎక్కడ చూసినా మోసమేనా, ఎవరు చూసినా మోసమేనా? దేవుడు ఇంకెప్పుడు నాకు న్యాయం చేస్తాడు? నాకు ఇచ్చిన దర్శనాన్ని ఎప్పుడు నెరవేరుస్తాడు? నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేరుస్తాడు? అన్నలు తెప్పినప్పుడు తప్పించలేకపోయాడు, పోతీఫరు విషయం తప్పించలేకపోయాడు, చెరసాల్లో తప్పించలేకపోయాడు. ఇంక అనవసరం అనుకున్నాడా? అనుకోలేదు. తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. సహనం కోల్పోతే సింహాసనం వచ్చేది కాదు. ఇంకెలాగెన్ని చెప్తాం. దావీదు అభిషేకించాడు, నువ్వు రాజు అయిపోయని చెప్పి ఆ స్వామిగల్ గారు వచ్చి, పాస్టర్ గారు వచ్చి నెత్తి మీద అభిషేకం పోసి తైలం పోసి నువ్వు రాజు రావు బాబు అన్నాడు. రాజు మాట దేవుడు ఎరుగు. దేశాలట్టు తిరిగాడు, పారిపోయాడు, పరారైపోయాడు. సౌలు ఈటెలు ఇసురుతా ఉన్నాడు. సౌలు సైన్యాన్ని పంపించి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ఈటెలు ఇసురుతా ఉన్నాడు, బల్లాలు ఇసురుతా ఉన్నారు. పరుగులెడుతున్నాడు. శత్రు దేశంలోకి వెళితే వాళ్ళు రానివ్వట్లేదు, అటు నుంచి వాళ్ళు తరుముతూ ఉన్నారు. ఏంటి నాయన అభిషేకం, రాజునన్నావు?
అసహనంతో దేవుడి మీద నింద వేసి దేవుడు తిరగలేదు, కానీ సహనముతో ఉన్నాడు. తీసుకెళ్ళి దేవుడి సింహాసనం మీద కూర్చోబెట్టాడు, ఇశ్రాయేల్ సింహాసనం మీద. ప్రైజ్ ద లార్డ్. ఏం కావాలి చెప్పండి? మనకి సహనం కావాలి. ఆ సహనంలోనే నీ భక్తి కనపడుతుంది. ఆ సహనం లేకపోతే నువ్వు భక్తిపరుడు కాలేవు. సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. ఇక నేను అవన్నీ వివరించను. చూసారా, భక్తి ఉంటే ఏముంటుంది? సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉంటావు, నీ తోటి వాడి పక్కన ప్రేమ కలిగి ఉంటావు, నీ తోటి వాడి పట్ల దయను కలిగి ఉంటావు. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఇవన్నీ మీలో ఉంటే, విస్తరిస్తే, అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. మీరు ఫలం లేకుండా ఉండకుండా ఉండాలి అంటే, సోమరులు కాకుండా ఉండాలి అంటే, మీ జీవితంలో ఫలాలు ఫలించకుండా కాకుండా ఫలాలు ఫలించేవారిగా ఉండాలంటే, మీరు చేసే పని ఫలించాలంటే, మీరు చేసే ఉద్యోగం వ్యాపారంలో మీరు ఫలించాలంటే, మీ చదువుల్లో మీరు రాణించాలంటే, మీరు జీవితంలో ఉన్నతమైన స్థానాలకు ఎదగాలంటే, మీ చెట్లకు మీ తోటలో ఫలాలు ఉండాలంటే, మీ తోటలంటే మీ పిల్లల జీవితంలో మీరు నాటిన మొక్కలను మీ పిల్లలలో ఫలాలు కనిపించాలి అంటే ఏముండాలంటే, ఈ అమూల్యమైన వాగ్దానాల్ని అనుసరించి నడుచుకుంటూ భ్రష్టత్వాన్ని పోగొట్టుకుని ఈ హేతువు చేత విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, వీటిని అలవర్చుకోండి. అప్పుడు మీరు ఫలాలు లేని వారుగా ఉండరు. ఇంత కథ ఉందమ్మా దేవుడిని దీవించడానికి. ఈ కథతో నాకేమీ సంబంధం లేదండి. నాకు మాత్రం నా అప్పు తీరాల్సిందేనండి, నాకు మాత్రం రోగం తగ్గాల్సిందేనండి, నాకు మాత్రం ఉద్యోగం రావాల్సిందేనండి, నాకు మాత్రం వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలండి, 6 కాయలు 3 పువ్వులు అందాం అనుకున్నాను. ఉండాలండి అంటే కుదరదు. ఇంత కథ ఉంది, ఇంత కథ ఉంది. ఈ కథతో నిమిత్తం లేదనుకుంటే ఫలాలు ఫలించేవారిగా ఉండరు. అమూల్యమైన వాగ్దానాలను పట్టుకోండి, దేవుడిని అడగండి, నెరవేరుస్తారు. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. తల్ల వంచని ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మేము ఫలించాలి అంటే, ఫలాలు కలిగి ఉండాలంటే, నిష్ఫలులు కాకుండా ఉండాలి అంటే అమూల్యమైన వాగ్దానాలు మాకు ఇచ్చావు. వాటిని అనుసరించి లోకములోను దురాశ వలన వచ్చినటువంటి భ్రష్టత్వాన్ని తొలగించుకుని, ఆ శాపా నుంచి మేము తొలగించుకుని బయటికి వచ్చిన ఆయన నీవిచ్చిన వాగ్దానాలు మేము అనుసరించి ఆ భ్రష్టత్వాన్ని తొలగించుకోవటం వల్ల, నీవు తొలగిస్తావని నమ్మడం వల్ల నాయన, ఆ హేతువు చేత విశ్వాసం కలిగి, సద్గుణం కలిగి, సహనం కలిగి, సహనమందు భక్తిని కలిగి, భక్తి యందు సహోదర ప్రేమను కలిగి నాయన మేము జీవించినట్లయితే, ఈ లక్షణాలు మాలో ఉన్నట్లయితే మేము నిష్ఫలులము కాము, ఫలించేవారిగా అవుతారని వాగ్దానం చేశాం. మమ్మల్ని ఫలాలు కలిగిన వారిగా చేయి నాయన. ఇవన్నీ మేము ఇవన్నీ మేము నాయన మేము ఈ అలవర్చుకున్న వారిగా, ఇవన్నిటిని సమకూర్చుకునే వారిగా, విశ్వాసమును సమకూర్చుకుని, విశ్వాసమందు సద్గుణాన్ని సమకూర్చుని, సద్గుణమందు సహనమును సమకూర్చుని, సహనమందు జ్ఞానమును సమకూర్చుకుని, జ్ఞానమందు ఆశా నిగ్రహమును సమకూర్చుకుని, ఆశా నిగ్రహమందు నాయనా ప్రేమను, దయను కలిగి నాయనా ఫలించేవారిగా మా బ్రతుకులుంచమని, అటు నీ కృప మహదైశ్వరుని ఇక్కడ మా బిడ్డలకు, మాకు అందరికీ, వింటున్న వారందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.